హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైంటుంది కదా ఇవాళ వీడియో ఏంటి అనేది. కుర్తీ సెట్ హాల్ అనమాట. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఇలా 3 సెట్ లాగా వచ్చిందనమాట. టాప్, బాటమ్ అలాగే దుపట్టా కూడా ఇంక్లూడ్ అయ్యి వచ్చింది ఇందులో. ఈ ఫినిషింగ్ కానీ వర్క్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఈ కుర్తీదైతే. ప్యాంట్ వచ్చేసరికి ఇలా పలాజో ప్యాంట్ లాగా వచ్చింది. అండ్ టాప్కి అయితే ఈ వర్క్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ హ్యాండ్కి వచ్చేసరికి ఇలా చిన్న లేస్ లాగా వచ్చింది. ప్యాంట్కి ఏదైతే మనకు మెటీరియల్ వచ్చిందో ఆ మెటీరియల్ ఇక్కడ యాడ్ చేశారు. వైజ్ కూడా ఇది చాలా బాగా అనిపించింది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా నేను తీసుకున్న అన్ని సెట్స్కి కూడా ఇలా పాకెట్ వచ్చింది. టాప్, బాటమ్ అండ్ దుపట్టా సేమ్ కలర్లోనే వచ్చాయి. సో కింద ప్యాంట్ అలా రావడం వల్ల దీనికి ఇంకా మంచి లుక్ వచ్చింది. దుపట్టా యాడ్ చేసిన తర్వాత చూడండి దీని లుక్ ఇంకా బాగా అనిపించింది నాకైతే. అండ్ దుపట్టా కూడా ఇలా లేస్ అయితే అటాచ్ చేశారు. లెంత్ కూడా ఇది చాలా బాగా అనిపించింది. దుపట్టా లెంత్ కూడా ఇది లుక్ వైజ్, క్వాలిటీ వైజ్ అండ్ ప్రైస్ వైజ్ ఇది కూడా వర్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇలా బ్లూ కలర్ సీక్వెన్స్ వర్క్లో వచ్చింది. ఇదంతా కూడా ప్లెయిన్ డిజైనే, వేరే ఏం రాలేదు. ప్యాంట్ అలాగే దుపట్టాకి కూడా జస్ట్ దుపట్టాకి ఇలా చిన్న లేస్ లాగా అటాచ్ చేశారు. ఇది నేను వేర్ చేసి చూపిస్తాను. దీన్ని కూడా ఇలా వచ్చింది. బట్ నాకు కంపేర్ చేస్తే నేను తీసుకున్న అన్ని కుర్తీస్లో సెట్లో ఇది క్వాలిటీ అంత అనిపించలేదు. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపించినట్టు అనిపించింది నాకైతే. మిగిలిందంతా ఓకే, బట్ కంపేర్ చేస్తే మిగిలిన వాటితో నాకు అలా అనిపించింది. అలాగే దీనికి కూడా ఇక్కడ పాకెట్ అయితే యాడ్ అయ్యింది. అది నాకు బాగా బెస్ట్ థింగ్ అనిపించింది. అండ్ దీనికి చున్నీ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. ప్లెయిన్లో వచ్చింది. జస్ట్ సింపుల్గా ఉంది ప్లెయిన్గా. సో అంతా కూడా సెల్ఫ్లో వచ్చిందనమాట. ఓకే, బట్ అంత వర్త్ అనిపించలేదు ఈ ప్రైస్కి నాకైతే మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇలా గ్రీన్, ఇది కూడా సెల్ఫ్ కలర్లోనే వచ్చింది. 3 కూడా ప్యాంట్, దుపట్టా అండ్ అలాగే టాప్. వర్క్ కూడా చాలా బాగా అనిపించింది పైన. అండ్ అలాగే దుపట్టాకి వచ్చేసరికి ఇలా కట్ వర్క్ వచ్చింది. అండ్ ప్యాంట్కి కూడా చిన్న లేస్ లాగా ఒక చిన్నది పైపింగ్ లాగా ఇచ్చారు. సో క్వాలిటీ వైజ్ బాగుంది మెటీరియల్ అంతా కూడా. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా సేమ్ ఏదైతే దుపట్టాకి వచ్చిందో అలాంటి కట్ వర్క్తో చిన్న కట్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ బాడీ పైన అంతా కూడా అలాంటి డిజైన్ అయితే ఉంది. టోటల్గా దీనికి కూడా సేమ్ ప్రీవియస్ వాటికి ఎలా పాకెట్ అయితే వచ్చిందో సేమ్ పాకెట్ దీనికి కూడా వచ్చింది. అన్ని కుర్తీలో నాకు బాగా నచ్చిన థింగ్ ఈ పాకెట్స్. మొబైల్ అవి యాక్సెస్ చేసుకోవచ్చు ఈజీగా మనం. దుపట్టా వచ్చేసరికి ఇలా కట్ వర్క్ దుపట్టా వచ్చింది. ఇది కూడా లెంత్ కూడా చాలా బాగుంది. ప్రీవియస్ది కొంచెం లెంత్ తక్కువ అనిపించింది ఫస్ట్ది. అండ్ అలాగే ఇదైతే లెంత్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగా అనిపించింది కట్ వర్క్తో రావడం వల్ల. ఫైనల్గా ఈ లుక్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పర్పుల్ కలర్. పర్పుల్ది ఇది కూడా సేమ్ 3 సెట్ పీసే దానిలాగానే. ఇలా అన్నీ కూడా సేమ్ కలర్లోనే తీసుకున్నాను. జస్ట్ దీనికి దుపట్టాకి అక్కడక్కడ చిన్న వర్క్ లాగా వచ్చింది. టాప్కి కూడా ఇలా వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది, ఎంత ట్రాన్స్పరెంట్గా ఏం లేదు. అండ్ అక్కడక్కడ ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా వర్క్ వచ్చింది. అండ్ దీనికి కూడా నేను ముందు మెన్షన్ చేసిన దానిలాగానే దీనికి కూడా ఇలా పాకెట్ అయితే వచ్చేసింది. అండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ అది వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంది దీనికి కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి దుపట్టా యాడ్ చేశాను. సో ఈ దుపట్టాకి కూడా ఎడ్జెస్లో ఇలా లేస్ లాగా అటాచ్ చేసింది. అండ్ సేమ్ టాప్లో ఎలా అయితే డాట్స్ ఉన్నాయో అలాంటి చిన్న డాట్స్తో సీక్వెన్స్ వర్క్తో వర్క్ వచ్చింది. సో ఫైనల్గా కాస్ట్ అండ్ ప్రైస్ వైజ్ ఇది బాగా రీజనబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదేం సెట్ కాదు, ఓన్లీ 1 పీసే. ఇది వచ్చేసరికి అంబ్రెల్లా కట్ గౌన్ వస్తాయి కదా అలా వచ్చింది. ఇది వచ్చేసరికి నేను అమెజాన్లో తీసుకున్నా ఫ్రమ్ బ్రాండ్ హప్పా. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా జిప్ వచ్చింది, ఈజీగా వేసుకోవచ్చు మనం. లుక్ వైజ్ కూడా చాలా బాగా అనిపించింది వేసుకున్న తర్వాత. చాలా లెంత్ కూడా వచ్చింది, ఫ్లోర్కి కూడా టచ్ అవుతుంది అనమాట.
బాగా అనిపించింది అనార్కలి లాగా. అండ్ దాంతోపాటు దీనికి ఇలా చిన్న బెల్ట్ లాగా క్లాత్తోనే వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. వీటితో పాటు నేను ఇలాంటి బెల్ట్ కూడా ఒకటి తీసుకున్నాను. ఎప్పుడైనా డ్రెస్సెస్ లూజ్గా ఉన్నప్పుడు కానీ లేదంటే వెస్ట్రన్ వేర్ టైప్లో మనం శారీని డ్రేప్ చేసేటప్పుడు కానీ ఇలాంటి బెల్ట్స్ బాగా యూజ్ అవుతాయి అన్నట్టు తీసుకున్నా. ఇది కూడా క్వాలిటీ వైజ్ బాగా అనిపించింది. దీనికి కూడా బాగా సెట్ అయింది ఈ డ్రెస్కి. అంతే అండి, ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్. అండ్ అలాగే మీకు ఈ వీటన్నిటిలో ఏది బాగా అనిపించింది, ఏ కుర్తీ సెట్ బాగా అనిపించింది అనేది కమెంట్లో కమెంట్ చేయండి.